కాబట్టి కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు, అది ఎంత చెడ్డది అనేది ముఖ్యం. నార్మల్ లెవెల్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా మీకు స్ట్రెస్ ఉన్నా, స్మోక్ చేసినా, షుగర్ ఉన్నా, సరిగా నిద్ర లేకపోయినా, ఈ ఉన్న నార్మల్ కొలెస్ట్రాల్ కూడా చెడు కొలెస్ట్రాల్గా మారి హార్ట్ అటాక్ను కలుగజేయడానికి తోడ్పడుతుంది. కాబట్టి దయచేసి గమనించండి, హెల్త్ చెకప్లు చేసుకొని టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది, మరి నాకు ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఎంత ఉందన్నది కాదన్నయ్య, ఆ కొలెస్ట్రాల్ ఎంత చెడ్డది. సో అది బుల్లెట్ లాగా దిగిపోయి గుండెలో హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి మంచి అలవాట్లు, షుగర్ని కంట్రోల్ చేసుకోవటం, అప్పుడు ఆ కొలెస్ట్రాల్ యొక్క క్యారెక్టర్ చెడుతనం నుంచి మంచితనానికి మారే అవకాశం ఉంది. కాబట్టి నంబర్ మాత్రమే ముఖ్యం కాదు, క్యారెక్టర్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ కూడా ముఖ్యమే. థ్యాంక్ యూ.